హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రచితమ్మ యూనిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పీఠాపురంలోని శ్రీ కుకుటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నాము. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే, అష్టాదశ శక్తిపీఠాల నుండి అంటే 18 శక్తిపీఠాల నుండి 10వ శక్తిపీఠమైన పీఠాపురం శ్రీ పురోహితికాదేవి అమ్మవారి ఆలయం కూడా ఇక్కడే ఉందని. సో ఈ వీడియోలో నేను ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అండ్ ఇక్కడ ఎలా చేరుకోవాలనేది కంప్లీట్ వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ పీఠాపురం క్షేత్రానికి పాదగయ క్షేత్రం అని కూడా అంటారు. మరి ఈ పాదగయ అనే పేరు ఈ క్షేత్రానికి ఎలా వచ్చిందనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అంటే 10వ శక్తిపీఠమైన పురోహితికాదేవి అమ్మవారి ఆలయం ఇక్కడే ఉందా? మనందరికీ తెలిసిందే. సో ఆ ఆలయం ఎక్కడ ఉంది అంటే ఇక్కడే ఉందా, దాని ఎలిగేషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడే కాకుండా ఇంకొక చోట కూడా ఉంది అనేసి. సో అది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అంటే పాదగయ క్షేత్రం అనేసి ఇక్కడ ఎందుకు వచ్చింది అనేది నేను ఫస్ట్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను రాక్షసుడు అయినప్పటికీను ఆయన తపస్సు చేసేవాడు అనమాట. విష్ణుమూర్తి భక్తుడు. సో విష్ణుమూర్తికి మెప్పించి తపస్సుతో ఒక వరం పొందాడు. ఆ వరం ఏంటంటే తనని తాకిన వారందరూ మోక్షం పొందాలని. దీనివల్ల గయాసురుడి శరీరం పవిత్రంగా మారిపోయింది. ఇక్కడ గయాసురుడి పాదాలు ఉన్నాయి కాబట్టి పాదగయ అనే పేరు వచ్చింది ఈ క్షేత్రానికి అని అంటారు. త్రిగయా క్షేత్రాల్లో ఒకటైనది ఈ పాదగయ. ఈ క్షేత్రంలో పితృదేవతలకి ముక్తి కర్మ చేస్తారు, అంటే పిండ ప్రదానం చేస్తారు. 365 రోజులు ఇక్కడ పిండ ప్రదానం చేయడానికి ఫెసిలిటీస్ ఉన్నాయంట. అండ్ ఇక్కడ పూర్వీకులకి మన పిండ ప్రదానం చేస్తే పెద్దలకి వాళ్ళకి డైరెక్ట్ మోక్షం ప్రాప్తిస్తుందని అంటారు. సో ఇంకేంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ కుకుటేశ్వర స్వామి కోడి రూపంలో వెలిసారు. అందుకని కుకుటేశ్వర స్వామి అని పేరు వచ్చింది అని అంటారు. అంటే కోడి రూపంలో తెల్లవారుజామున కూస్తారనమాట. అది అలా ఇక్కడ ఆయన ఆ స్వామివారికి అలా పేరు వచ్చింది. సో ఈ ఆలయానికి చేరుకోవాలంటే బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రైల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి సామర్లకోట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఇది టెంపుల్ ఉంది. అండ్ కాకినాడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఈ టెంపుల్ వచ్చేసి. ఈ పాదగయ కోనేరుకు ముందు తూర్పు ముఖంగా కుకుటేశ్వర స్వామి దేవాలయం ఉంది. గుడికి ఎదురుగానే పెద్ద ఏకశిల నంది విగ్రహం ఉంది. ఈ నంది శ్రీశైలంలోని నందిని పోలి ఉంటుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇక గర్భాలయంలో కొలువైన కుకుటేశ్వర స్వామి లింగం తెల్లగా ఉంటుంది. స్వచ్ఛమైన మనసుతో కోరిన కోరికలన్నీ తీరుస్తారంట ఈ కుకుటేశ్వర స్వామి. కుకుటేశ్వర స్వామి ఆలయానికి ఇరువైపులా పురోహితికాదేవి అమ్మవారి ఆలయం, అలానే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి వారు స్వయంభుగా వెలిసారంట. త్రిగయా క్షేత్రాల్లో ఒకటైన ఈ పాదగయ క్షేత్రం, ఇక్కడ పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తే స్వర్గ ప్రాప్తి లభిస్తుందంట. అండ్ మనం కూడా ఇక్కడ స్నానాలు చేసి గయాసురుడి పాదాలని కూడా తాకితే మనకు కూడా పుణ్యం లభిస్తుందని అంటున్నారు. చాలా మంది నేను ఇక్కడ వచ్చినప్పుడు స్నానాలు కూడా చేస్తున్నారు. సో మనకైతే ఆ ఫెసిలిటీ ఉంది. చాలా కోనేరులలో అసలు పోనీయరు కదా, కానీ ఈ కోనేరులో మనం దిగి స్నానం కూడా చేసుకోవచ్చు. వాటర్ తీసుకొని తలపైన కూడా చల్లుకోవచ్చు అనమాట. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల గురించి కూడా వివరణ ఇచ్చారు ఈ గుడిలో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కుకుటేశ్వర స్వామివారి ఆలయం మనం కంప్లీట్గా చూసాము. అలానే పాదగయ క్షేత్రం అనే పేరు ఈ ఆలయానికి ఎలా వచ్చిందని తెలుసుకున్నాము. సో 10వ శక్తిపీఠం పురోహితికాదేవి, పీఠాపురం పురోహితికాదేవి ఇక్కడేనా అనేసి చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. నాకు కూడా అదే డౌట్ ఉండే. సో ఇంకొక ఆలయం కూడా ఉంది ఇక్కడే, కొంచెం దూరంలో ఉంటుందన్నమాట, ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర. సో ఆ ఆలయం కూడా నేను మీకు చూపిస్తాను. సో అది కూడా మీరు ఇక్కడ దర్శించుకున్న తర్వాత అక్కడ కూడా దర్శనం
దర్శనం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ 10వ శక్తిపీఠం పురోహితికాదేవి అమ్మవారి శక్తిపీఠం పిఠాపురంలో ఉన్న శక్తిపీఠానికి నేను తీసుకెళ్తాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు ఛానల్ చూస్తూనే ఉండండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.